హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి అయితే చాలా మంది చాలా రకాలుగా నాకైతే కామెంట్లు చేస్తారు, అన్న కొలాబరేషన్ చేయి, అది చేయి, ఇది అని చెప్పి. నేను అందుకోసం అని చెప్పి ఈ రోజు అయితే ఒక క్రేజీ వీడియోతో అయితే ముందుకు వచ్చాను అన్నట్టు. ఆ వీడియో ఏంటంటే మీకు ఇదివరకే అర్థమైపోవచ్చు. మన నరేందర్ అయితే వచ్చిండు. మన నరేందర్ తోనే నేను వీడియోని అయితే వేయబోతున్నా. నరి దా వచ్చేయి. ఇయా హలో. అయ్యో, మన నరేందర్ వచ్చిండు. ఇక మన నరేందర్ తో నేను ఏం ప్లాన్ చేసిన అంటే డైరెక్ట్ ఇక నువ్వే చెప్పున్నారు. ఇక నేను చెప్తే వాళ్ళు అదైపోతారు కానీ. సో మనోడు వచ్చేసి ఏం ఛాలెంజ్ చేద్దాం అన్నాడు అంటే ఎయిటింగ్ ఛాలెంజ్ అయితే చేద్దామని చెప్పిండు. సో దానికోసం మనోడు బిర్యానీని తెచ్చిండు. సో ఎట్లా అంటే ఆల్రెడీ మీకు తెలుసు మనం బిర్యానీ తింటే ఎట్లుంటుందో. సో నాతో పోటీవాడి గెలుతానైతే ట్రై చేస్తుండు. చూద్దాం మరి గెలుతాడా ఓడిపోతాడా, నేను ఓడిపోతానా ఏదో తెలియదు. అవును. సో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసి అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఓకేనా గాయ్స్, మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మన నరేందర్ తోనే పోటీ పడుతున్నా మీకైతే అర్థం చేసుకోరు ఇక నేను ఎంత పెద్ద అది చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు ఎట్లా తింటాడో తెలుసు కదా మీకు. నరేందర్ కోసం నా గురించి కూడా మీకు తెలుసు. సరే, ఏదేమైనా సరే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చలో చలో. సో మనోడు వచ్చేసి బిర్యానీ అయితే తీసుకొచ్చిండు పర్సన్ ఇది. సో మనోడు నాతో గెలుతానైతే కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నాడు. గెలుతాను అనుకుంటున్నా. ఒకవేళ గెలిచినావు అనుకో, నీకేదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఉంటది. ఓకే. ఒకవేళ నేను గెలిచిన అనుకో, నువ్వు ఏదైనా స్పెషల్ ఇవ్వాలి నాకు. సరే ఓకే, దాంట్లో ముందు ఇస్తాం ఖచ్చితంగా. గెలుతా పక్క నువ్వు నాకు ఇస్తావుగా. గుర్తుపెట్టుకో, నాతో గెలవాలంటే ఉండాలి, గట్స్ ఉండాలి. సరే, గట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ మనకు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సరే ఓకే. ఎవరు గెలిచినా వాళ్ళైతే, ఓడిపోయిన వాళ్ళు అయితే మన అది సర్ప్రైజింగ్ అయితే ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు. ఇదైతే పక్క. ఓకేనా? అది ఇప్పుడు కాకుండా కానీ తర్వాత ఇస్తారు. ఓకేనా? ఇస్తావుగా? రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉండు పక్క. సరే సరే, సర్ప్రైజ్ ప్లాన్ రెడీగా ఉండి వేరే ఏం ఆలోచించకి. సరే, నాతో పోటీ పడ్డాక నువ్వు వేడకెళ్తావు. సరే, నాతో పోటీ పడ్డాక నువ్వు వేడకెళ్తావు. సరే సరే ఓకే. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సెటప్ రెడీ. సో గాయ్స్, మనం అయితే ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మనకంటే టైమర్ కావాలి. మనం వచ్చేసి 15 నిమిషాలు అయితే పెట్టుకుంటున్నాం. 15 నిమిషాల్లోపు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళ విన్నర్ అన్నట్టు. సరే ఓకేగా? నేను ఫస్ట్ తింటా. సరే తిను, నేను కూడా తింటా. తిననీకే నేను కూడా చూస్తాను. ఓకేనా? రెడీ? ఓకే, డన్. సో గాయ్స్, మనం అయితే టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, స్టార్ట్ అయింది టైమర్. రెడీ? తినేసేయ్యా అయితే నాతోని. నేను కూడా అదే అనుకున్నా. రెడీ, స్టడీ 1 2 3. అప్పుడే స్టార్ట్ అయింది. చలో, బాగుతి పోయిపోయి నీతో పెట్టుకుంటున్నా చూడు, నాకు అదే భయం అవుతుంది. అనుకో గెలుస్తున్నాను. అమ్మా, పోయేటట్టున్నాడు. ఇప్పుడే నాకు అంతా అదనిపిస్తుంది మొత్తం. ఓడిపోతాండే ఇప్పుడు డైరెక్ట్ చెప్పేసి అయ్యా. లేదు, ట్రై చేస్తా లాస్ట్ వరకు. ఎవరో తిట్టుకుంటారు మనల్ని, అందుకే ఎక్కిలో చేసిండు. నేనేం చేయలే, నాకు కూడా వచ్చినాయి. టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నేనేం చేయలే, నువ్వు చేస్తున్నావు. నరే తిను. అంతా నాకే వేసినావు. తినని అడుగుతున్నావు. సమానం వేసినావు. మండుతుంది ఏంది? దగ్గర పడ్డావు. టైం ఎంత అయిందో చూస్తాడు.
అమ్మో 3 minutes అయింది. ఇది మోసం ఏంది అది ఏం లేదా ఎట్లా చేసింది ఏంది మరి గంత చెప్పని అయిపోయింది ఉన్నంత నాకేసినట్టున్నాడు. లేదు కరెక్టే వేసిన. నువ్వు నీళ్ళు తాగేటప్పుడు లేట్ పడ్డావు. గంటలు తాగుతారా ఎన్నో మోసం చేసాను కాదు నన్ను. నిన్న అస్సలు చేయలే. చేసింది లేకపోతే నాకు గింతగానే ఎట్లుంటాయి. అబ్బా ఎక్కువ ఉంటా పోతావా నువ్వే తిట్టుకుంటున్నట్టున్నావు. నేను తిట్టుకుంటున్నా. చూసిన అయిపోయింది నా పని కథమే. దానికి ఎక్కువ తిన్నాడు కథ పడ్డ తిన్నా పడతలేదు. ఎంత 4 నిమిషాలు అంట. ఐదు నిమిషాలు అంట. నాకు అడగలేసిన అదే చెప్పురా వేసిందా మరి అంత తొందర ఎట్టయినా ఆ సూత్రు వాళ్ళని అడుగు. అదే చెప్పురా ఏమైనా వేసిందా. కిలో కొడుతుంది ఇస్తున్నా ఎక్కడ కొడతాను. నీకు 2 పీసులు వచ్చినాయి, నాకు 2 పీసులు వచ్చినాయి. నీకు రైస్ కరెక్ట్ వచ్చింది, నాకు సగం వచ్చింది. మన అది ఎందుకు కొడతలేదు నాకేం తెలుసు. ఏమో మరి నాకు డౌటే. అయితలే నా పని. బేగుల మీద బేగులు వస్తున్నాయి నాకు. కడుపు టైట్ అయింది నాకు. దగ్గర పడవు. పోతలేమా పోతలేదా తిను. ఏమని చెప్పాలా, మేము రెడ్ బకెట్ బిర్యానీ తీసుకున్న తర్వాత అందులో చికెన్ 65 కూడా వేయించుకున్నాం. అయితే ఆ పీసులు మనోడు ఫస్ట్ అయితే మనకు పడ్డాయి కాబట్టి అందుకే నేను ఇంకా ఎక్కువ తీసుకున్నాం. మనకు కొంచెం రైస్ వేసిన. నాకు వేసిందే 3 అలా అలాగే ఎక్కువ మండుతుంది నాకైతే. గెలిచిండు. చూసారా గాయ్స్, ముందు వెంటనే గెలిచిండు అంటారు. గెలిచిండు మరి మోసం చేసి గెలిచిండు. మోసం చేయలేదు గాయ్స్, చేసిండు. మన ఆడియన్స్ చూస్తారు చూడు. ఇంకా సింగిల్ పెట్టుకుందాం తర్వాత మరి. ఓకేనా ఇప్పుడు తర్వాత పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకుందాం. వద్దు అబ్బో నాతో అయితే ఏమంత కారం ఉన్నది. నాకేం ఏది లేదు, సప్పుడే లేదు ఈడ. నాకు మొత్తము చాయ్ ఎఫెక్ట్ నాకు మొత్తం పెయిన్స్ వస్తున్నాయి మనకి. ఇక్కడ కనీసం కళ్ళ దగ్గర నీళ్ళ సుక్క కూడా వస్తలేదు. ముక్క దగ్గర జీవుడు వస్తుంది. అది నార్మల్ గా వస్తుంది ఎవరికైనా. నీకు వస్తుందా? వస్తుంది. నేను ఏడుతున్నా ఉస్సు అంటున్నా ఒక్కసారి అన్నా.
ఏమైంది ఏమైంది అది దగ్గుతలేదు. చేస్తున్నా అవి అది తినాలే, అవన్నీ తినాలే. బొక్కలు తినాలి కావు, నువ్వు తిన్నావు అవి? బొక్క ఇది బొక్కలే కనబడుతున్నాయి. బొక్క అది ఏంటంతా ఇక చెప్పురా రే బొక్కలు ఉన్నది మాంసం అంతా అదే, మొత్తం మాంసమే. లేదు లేదురా ఉన్నది గెలవలేదు. మాంసం ఉంది, ఇంకా 30 నిమిషం ఉంది మామ. 30 నిమిషాలు కంప్లీట్ దీని అయిపోతుంది. 1 నిమిషం ఉంది. గెలుగుతాయి ఏడవకు, ఏడ్చేంతి. కరెక్ట్ 14 నిమిషాలు అయింది. 1 నిమిషంలో అంతా నేను తినలేను, కష్టం. అది అయిపోయినా టైం ఆపేయ అంతే, టైం ఆపేయ. సో గాయ్స్ 14-15 సెకండ్లకి అయితే నా అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ ఎమ్ ద విన్నర్. మరే విన్నర్ కాదు, లూజరు. ఫస్ట్ ఇంత అన్నం వేసిండు ఎక్కువ, అందుకే నేను తినలే. వేయలే కరెక్ట్ చేసిన. అరే కరెక్ట్ వేసిన, కరెక్ట్ చెప్పరా. వేరేదట వాడు ఏం చెప్తా నేను ఏలే ఇట్రా మైకులు ఇట్రా ఇట్రా ఇట్రా. రాడు గట్టేస్తాడు, మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుండు, అందుకే గెలిచిండు. గెలిచిండు కరెక్ట్. అందరు సేమ్ మంచి ట్రై సీట్లు అందరికి చూసినా. అది గాయస్ కాదు, ఫస్ట్ మనోడు చెంచా కదా అట్నే చెప్తాడు. నేను కూడా చెంచా తోలుకొచ్చుకోనా, నన్ను లేపుతాడు ఇట్లా మీదికి. లేపని నాకు ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది అంతంత మాత్రానే ఉన్నది కారము. ఊత్తాండు, దగ్గుతాండు, తుమ్ముతాండు, ఏమేమో చేస్తాడు. గాయస్ నేను కారం తక్కువ తింటాను, మీకు అందరికి తెలుసా? నీకు తెలుసా? నీకు కూడా తెలుసా? ఎప్పుడో భూమి బిడ్డ ముందు కొట్టినావు, గప్పటి ముచ్చట నాకేమేరక. గాయస్ తప్పు కనుకోకరి, మనం నాకన్నా 6 నెలలు సంవత్సరం చిన్నగా అంతే. సరే నువ్వు బాగా చాయ్ తాగుతా ఉంటున్నావు కదా, చదువుతా. నెక్స్ట్ టైం డబల్ మసాలా పెట్టుకొని సింగిల్ తిందాం మళ్ళా. అది సపరేట్ చేద్దాం. ఎందుకంటే గాయస్ నేను కరెక్ట్ చేసిన, మనోడు ఏమన్నాడు ఎక్కువ పడ్డది అని చెప్పి మనోడు పడ్డది మరి చెప్తున్నా. లేదు పర్లేదు, సింగిల్ సపరేట్ తెచ్చుకుంటాం ఇక నుంచి. తిందామా డబల్ మసాలా? డబల్ మసాలా కాదు, అయితే వద్దు, నేనే గెలిచిన ఒప్పుకో. మరి లేదు అట్లే ఒప్పుకో. డబల్ మసాలా తింటే నేను సరే డబల్ మసాలా తిందాం. ఓకే, సింగిల్ ఎవరి బకెట్ అలా తెచ్చుకుందాం. సరే ఎవరి బకెట్ వాళ్ళే తెచ్చుకుంటాం, సింగిల్ తింటాం. సో గాయస్ మీ నుంచి కనుక మంచి సపోర్ట్ వచ్చి మంచిగా అదైపోయింది అనుకోండి, ఇక మనోడు అన్నట్టు డబల్ మసాలాతో నేను తినడానికైతే సిద్ధంగా ఉన్నా, రెడీ. ఎందుకంటే మీకు అందరికి తెలుసు కారం ఎక్కువ తినని చెప్పి. మనోడు అట్లా అన్నాడనే నేను డబల్ మసాలా అంటున్నా. నెక్స్ట్ టైం సపరేట్ తెచ్చుకుంటాం. నువ్వు సింగిల్ తెచ్చుకో సపరేట్ గా, నేను సింగిల్ మసాలా డబల్ మసాలానే. నువ్వు సింగిల్ పట్టుకొచ్చుకో, నేను సింగిల్ పట్టుకొచ్చుకో, తిందాం. ఓకేనా గాయస్? అప్పుడు కూడా చూద్దాం, అప్పుడు ఎవరికి వెళ్తారో చూద్దాం. ఎందుకు మనోడు తినలేదని, మనోడు ఎందుకు తినలేదో రీజన్ కూడా చెప్తా. ఎందుకు తినలేదంటే మనోడు ఆల్రెడీ ఇంటికాడ తినొచ్చు. ఎప్పుడు తిన్నా పొద్దుగాల తిన్నాడు, కాకపోతే నేను తక్కువ తిన్నా కొంచెం. సరే ఏడవకి అప్పటి నుంచి అరే చిన్నపిల్లగాని లెక్క ఎడతాను, గెలిచినవుద్ది. సరే ఒప్పుకున్నది. గిఫ్ట్ మరి గిఫ్ట్ ఏం కావాలి చెప్పు, నువ్వు నీ ఇష్టం, నువ్వే తీసుకురా, నువ్వే తెచ్చి. సరే అరే మా పోయి నైట్ కొనుక్కరాపురా. అది కాదు, అయ్యో ఫస్ట్ టైం మేము ఏమనుకున్నాం ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు గిఫ్ట్ ఇస్తారని చెప్పి. నువ్వు ఎప్పుడన్నా ఇయ్యి, సరేనా? ఓకే, దానికోసం అదేం లేదు, ఓకేనా? సరేనా? ఓకే గుర్తు పెట్టుకోరి, ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, మనోనికి నైట్ గిఫ్ట్ అయితే ఇస్తారు. వద్దు గాయస్, వద్దు అనుకుంటే నువ్వేమితో చెప్పు. సరే ఓకే, నెక్స్ట్ సారి డబల్ మసాలా అన్నాడు కదా, సరే డబల్ మసాలా అయితే వీడియో ఇద్దాం. ఒకవేళ అలా ఎట్లా మనోనికి నేను కూడా సర్ప్రైజింగ్ గా గిఫ్ట్ అయితే ఇస్తా, అది ఎక్స్పెక్ట్ అయ్యాడు. మనోడు నాకు గట్లా చేసిన కాబట్టి నేను కూడా ఇస్తా. సరేనా? రెడీ? సరే కొంపోయి అండర్వేర్ ఇస్తాయి మరి నీకు చెప్తారా కదా అవన్నీ చెప్పాం. సరేనా గాయస్? ఓకే మరి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసుకోరి,
సబ్స్క్రైబ్ చేసుకోరి. మరొక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరి. నేను ఎందువల్ల ఓడిపోయినా మీరు కామెంట్ అయితే వేయరి, నేను కూడా తెలుసుకుంటా. నాకేమనిపించింది అంటే మనోడు ఇంత వేసిందని అదొకటే ఉన్నది, అది నిజమా కాదా ఒక్కోసారి అయితే కామెంట్ అయితే వేయరి. సో మరొక వీడియోలో అయితే కలుద్దాం. సరే కలుద్దాం. ఓకే బాయ్. టాటా.